అబ్బో సిగ్గు బాగుందే అంత బాగుందే హాయ్ 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 హాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్స్ స్పెషల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు వస్తున్నట్టు అవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేసినట్టే మీరు ఎవరు ఫొటోస్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం నేను ఏపీకి అప్డేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. మీరు 5 ఫొటోస్ ఎక్స్పాండ్ చేసుకుని నేను ఎగ్జాంపుల్గా 1 ఫోటో చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ప్లే ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చుకుంది, అది మీ ఇష్టం. నేను నార్మల్ జనరేట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 1 క్లిక్లో జనరేట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. మీరు ప్రాంప్ట్ ఇచ్చుకున్నా మీకు నచ్చిన స్టైల్లో ప్రాంప్ట్ ఇచ్చుకొని జనరేట్ అయిపోతుంది. ఏదైనా మీ ఇష్టం అది. అన్ని 5 ఫొటోస్ ఇలానే ఎక్స్పాండ్ చేసుకొని ఇలా వస్తుంది. మీకు నచ్చిన స్టైల్లో అప్లై చేసుకొని మీరు నెక్స్ట్ 3 స్టైల్స్ వచ్చింది కదా, మీ స్టైల్ అప్లై చేస్తే అప్లై క్లిక్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. 5 ఫొటోస్ ఇలానే వేసుకొని బ్యాక్ వచ్చేయండి. మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రిఫ్రెష్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సింబల్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోలు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు అని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 1 ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ వన్ రిఫ్రెష్ ప్రాజెక్ట్లో తినండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ క్లిక్ చేయండి. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్లకి ఇచ్చాను 2 ఫాంట్స్ వేస్తాం. టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసి యూజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసుకున్నకి మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలెట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న ఫోటోలు కింద డ్రాగ్ చేయండి. ఫోటోని ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ వచ్చేయండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ మిస్ అయింది అనుకో, గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేసి అది గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫోటోని కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ తీసుకుని వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫోటోని కింద డ్రాగ్ చేయండి. ఫోటోని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలు క్లిక్ చేసి అలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా ఇలా చిన్నగా చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఎండ్ వరకు ఇలానే వేసుకొని వీడియోలు ఎంత అవుతుందని వేయట్లేను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా నోట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా లెక్స్ కొట్టేసుకోండి.